2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుత సంవత్సరం అంటే 2024-25 విద్యా సంవత్సరంలో చదివే విద్యార్థుల షూ కొలతలను సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర యాప్లో ఎలా అప్డేట్ చేయాలో ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. నా ఛానల్ను మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే ఈ వీడియో కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్పై ప్రెస్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు వెంటనే చూడాలనుకుంటే బెల్ ఐకాన్పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో కొద్దిగా లెంత్ కావచ్చు, అయినా ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో మీకు చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే అందరి విద్యార్థులకు ప్రతి సంవత్సరం స్టూడెంట్ కిట్ అందజేయడం జరుగుతోంది. గతంలో ఉన్న స్టూడెంట్ కిట్ యాప్ను ప్రస్తుతం సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా పేరు మార్చిన సంగతి అందరికీ తెలిసిందే. 2025-26 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అందజేయాల్సిన షూ కొలతలను ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర యాప్లో అప్లోడ్ చేయాలి. మనం అప్లోడ్ చేసిన కొలతల ఆధారంగానే మన పాఠశాలకు షూస్ సప్లై చేయబడతాయి. కాబట్టి అందరి విద్యార్థుల షూ కొలతలను ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర యాప్లో తప్పకుండా అప్లోడ్ చేయాలి. ముందుగా మన ఫోన్లో ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పాత యాప్ను అన్ఇన్స్టాల్ చేసి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కొత్త యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్ అప్డేట్ అయిన ప్రతిసారి న్యూ వర్షన్ కోసం ఎవరిని అడగకుండా మనమే మన మొబైల్ ఫోన్లో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఈ మధ్యకాలంలో చాలా రకాల ప్రైవేట్ వెబ్సైట్స్ వస్తున్నాయి. ఆ వెబ్సైట్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నించకండి. అలాగే మనకు తెలియని వారు వాట్సాప్లో పంపిన యాప్లను కూడా డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోకండి. ప్రస్తుతం ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర యాప్ ప్లేస్టోర్లో కూడా మనకు అందుబాటులో ఉంచారు. అక్కడి నుండి కూడా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికోసం మన మొబైల్ ఫోన్లో ప్లేస్టోర్ను ఓపెన్ చేసుకొని క్రింద కనిపించే సెర్చ్ బటన్పై క్లిక్ చేసి సెర్చ్ బార్లో SRKVM యాప్ అని టైప్ చేయగానే క్రింద మనకు యాప్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఇన్స్టాల్ అనే బటన్పై క్లిక్ చేసి ఈ SRKVM యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ప్లేస్టోర్లో సెర్చ్ చేయడానికి ఇబ్బందిగా ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన కనిపించే 3 లైన్స్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ మొబైల్ యాప్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయగానే అది నేరుగా ప్లేస్టోర్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ ఇన్స్టాల్ అనే బటన్ పై క్లిక్ చేసి ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. తరువాత ఓపెన్ అనే బటన్ పై క్లిక్ చేసి యాప్ను ఓపెన్ చేయగానే మనకు కొన్ని రకాల పర్మిషన్స్ ఇవ్వమని అడుగుతుంది. ఇక్కడ అన్ని పర్మిషన్స్కి అలో చేయండి. అన్ని పర్మిషన్స్ అలో చేసిన తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర లాగిన్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజర్ నేమ్ వద్ద మన పాఠశాల IMMS ఐడిని ఎంటర్ చేసి పాస్వర్డ్ వద్ద మనం రీసెంట్గా సర్వేపల్లి రాధాకృష్ణన్ అఫీషియల్ వెబ్సైట్లో స్పోర్ట్స్ మెటీరియల్ అప్లోడ్ చేసేటప్పుడు పాస్వర్డ్ మార్చుకొని ఉంటే మార్చుకున్న పాస్వర్డ్ను ఎంటర్ చేయండి. పాస్వర్డ్ మార్చుకోకపోతే డిఫాల్ట్ పాస్వర్డ్ అయిన SKT@2024 అనే పాస్వర్డ్ను ఎంటర్ చేసి కింద లాగిన్ బటన్ పై క్లిక్ చేయండి. లాగిన్ బటన్ పై క్లిక్ చేయగానే 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర యాప్ డాష్బోర్డ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన కనిపించే 3 లైన్స్ పై క్లిక్ చేసి అందులో మాడ్యూల్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. మాడ్యూల్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు అన్ని మాడ్యూల్స్ ఓపెన్ అవుతాయి. ఇందులో షూ సైజ్ క్యాప్చరింగ్ అనే టైల్ పై క్లిక్ చేయండి. ఈ టైల్ పై క్లిక్ చేయగానే షూ సైజ్ క్యాప్చరింగ్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 అని కనిపిస్తుంది. దాని కింద మన పాఠశాలలో ఉన్న అన్ని తరగతులు, ఆ తరగతులలో ఉన్న అందరు విద్యార్థులు, అలాగే మనం షూ సైజ్ ఎంటర్ చేయవలసిన విద్యార్థుల సంఖ్య కనిపిస్తుంది. ఇక్కడ మనం తరగతిపై క్లిక్ చేసినట్టయితే ఆ తరగతిలో ఉన్న మొత్తం విద్యార్థులు కనిపిస్తారు. ఇక్కడ షూ సైజ్ కి ఎదురుగా ఉన్న బాక్స్ లో ఆ విద్యార్థి యొక్క షూ కొలతలను సెంటీమీటర్స్లలో మాత్రమే ఎంటర్ చేయాలి. ఆ తరగతిలో ఉన్న అందరి విద్యార్థులకు
షూ కొలతను ఎంటర్ చేసి కింద ఉన్న సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తే ఆ విద్యార్థుల షూ కొలతలు సబ్మిట్ అవుతాయి. ఈ షూ కొలతలను అందరి విద్యార్థులకు ఒకేసారి లేదా ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్కసారి కూడా సబ్మిట్ చేయవచ్చు. ఏ విద్యార్థి వివరాలైనా తప్పుగా నమోదు చేసి ఉంటే ప్రస్తుతానికి ఎడిట్ ఆప్షన్ మన స్కూల్ లాగిన్ లోనే కల్పించారు. అందరి విద్యార్థుల యొక్క షూ కొలతలను ఎంటర్ చేసిన తర్వాత స్టూడెంట్స్ టు బి సబ్మిటెడ్ అనే కాలంలో ఉన్న సంఖ్య 0 కావాలి. అప్పుడు మాత్రమే మనం ఆ తరగతిలో ఉన్న అందరి విద్యార్థులకు షూ కొలతలను కంప్లీట్ గా ఎంటర్ చేసినట్టు. ఈ విధంగా మన పాఠశాలలో ఉన్న అన్ని తరగతుల్లోని విద్యార్థులకు షూ కొలతలను ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ.